నాన్నగారు మనము పూజ చేస్తే పాపాలు పోతాయి కదా, కానీ పాపాలు పోతేనే పూజ చేయాలనిపిస్తుంది కదా, కానీ ఏది ముందు? ఈ సంశయమే గోపికలందరికీ కలిగింది. అప్పుడు గోదాదేవి చెప్పింది, భగవంతుడి నామం పాడితే పాపాలు పోతాయి, అప్పుడు దేవుడు పూజ చేయాలనిపిస్తుంది, దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి అన్నిటికంటే ముందు చేయవలసింది నామ సంకీర్తనంతో ప్రారంభించండి అని 5వ పాటలో చెప్పింది ఈ విషయాన్ని. 5వ పాట పాడుకుందామా తిరుపావి? సరే నాన్నగారు. ఆండాల్ తిరువలికలే శరణం, గోదమ్మ శ్రీపాదాలే దిక్కు, మాయనే ఆశ్చర్యకర చేష్టా నాయక, మన్ను ప్రసిద్ధమైన వరమధురై మైందనే, ఉత్తర మధుర నగర ఏలిక, తూయ పెరునీర్ పరమరమణీయ అగాధ జలముల, యమునై తురైవనై, యమునా తీర విహార రసిక, ఆయర్ కులత్తినిల్ తోన్నుం గోపవంశోజ్వల, మణి విలక్కే మంగళ దీప, தாயை குரல் விளக்கம் செய்த మాతృ యశోద గర్భ ప్రకాశక, దామోదరనే ప్రేమ పాశమున లొంగు దామోదర. ఇలా మనం పాడుకుంటూ తూయమాయ్ వందునాం, పరిశుద్ధలమై వచ్చి మనము తూ మలర్ తూవి పరిశుద్ధమైన పూలను విసరి తొరుదు, సాష్టాంగ నమస్కారము చేసి వాయినాల్ పారి నోరారా పాడి మనతినాల్ సిండిక్క, మనసు నిండా భావించగా పోయ పిరయుం ప్రాచీన పాపములన్నీ ఊదరువా నిన్ననவும், భవిష్యత్తులో తెలియక చేయబోయే పాపాలన్నీ తీగినల్ తూషాగుం, అగ్నిలో వేసిన దూది వలె భస్మమైపోతాయి. చెప్పు భగవంతుడి దివ్య కళ్యాణ గుణాలను వర్ణించే తిరునామములను పాడు. ఏలో రంబావాయ్, ఇది మా అద్వితీయమైన వ్రతము అని ఆండాళ్ళు తల్లి నోరార భగవన్నామం పాడితే ప్రాచీన పాపాలు ఆగామి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ శరీరంలో మనం ఉండగా అనుభవించగానే భగవత్ కటాక్షం మనకు లభిస్తుంది. భగవంతుడు మనని చల్లగా చూస్తాడు. వ్రతానికి ఏ ఆటంకం లేకుండా మన వ్రతం సిద్ధిస్తుంది అని ఆండాళ్ళు తల్లి చెబుతోంది భగవన్నామ మహిమను. అర్థమైందా? అర్థమైంది నాన్నగారు. మరి నోరారా భగవన్నామం పాడుదామా? పాడదాం నాన్నగారు. జై జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ.